హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, పావు స్పూన్ వంట సోడా వేసి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. గడ్డలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఒక కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి, బొంబాయి రవ్వ, అలాగే ఒక స్పూన్ వరిపిండి కూడా వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక అరకప్పు వాటర్ కూడా వేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకొని మూత పెట్టి ఒక సైడ్కి పెట్టుకోవాలి. మరొక బౌల్లోకి కొద్దిగా తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నటి అల్లం తరుగు, ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసి పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి బాగా పర్మెంట్ అయింది. మీరు వంట సోడా స్కిప్ చేయాలనుకుంటే ఒక 2-3 గంటల ముందుగా నానబెట్టుకుంటే వంట సోడా వేయకుండానే ఊతప్పాలు చేసుకోవచ్చు. పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని చూడండి, కన్సిస్టెన్సీ మరీ పల్చగాను మరీ తిక్కగాను లేకుండా చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 గరిటెల పిండిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఊతప్పం కాబట్టి కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుంది. ముందుగానే రెడీ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన ఉత్తప్పాలను కూడా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ అలాగే తినేయచ్చు. నేనైతే మాగాయితో సర్వ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.